रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलाము అలా రసూలిన్ కరీం ఆమీన్. అమ్మాబాద్. ఇన్షాల్లా ఇప్పుడు నేను తక్వా గురించి చెప్తాను. మనం ఏ పని చేసినా అల్లాహ్కు భయపడుతూ చేయాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉంటారు, అతను 99 హత్యలు చేస్తారు. తను అల్లాహ్కి భయపడతారు. అల్లాహ్ నన్ను శిక్షిస్తాడేమో అని పశ్చాత్తాపడుతూ ఉంటారు. అప్పుడు అతను ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు, నేను ఇలా 99 హత్యలు చేశాను, నన్ను అల్లాహ్ క్షమిస్తాడా అని అడుగుతారు. అప్పుడు అతను అంటారు, ఆ గురువు గారు అంటారు, తొందరపాటులో లేదు అని అంటారు. అప్పుడు అతనికి కోపం వచ్చి ఇంకొక హత్య కూడా చేసేస్తారు. అప్పుడు అతను 100 హత్యలు అయిపోతాయి. అప్పుడు అతను ఇంకొక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు, నేను 100 హత్యలు చేశాను, అల్లాహ్ నన్ను క్షమిస్తారా అని అడుగుతారు. అప్పుడు అతను అంటారు, అల్లాహ్ నేను క్షమిస్తాను, నువ్వు ఈ ఊరి వదిలి వేరే దగ్గరకు వెళ్ళు, అక్కడ ఆ ఊరిలో అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ ఉన్నారు, వారితో నువ్వు కూడా అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ ఉండు అని అన్నారు. అప్పుడు అతను వెళుతూ ఉండగా అతను దారి మధ్యలో చనిపోతారు. అప్పుడు నరకానికి తీసుకెళ్లే దూతలు, స్వర్గానికి తీసుకెళ్లే దూతలు ఇద్దరు వస్తారు. అప్పుడు వారిద్దరికి అర్థం కాదు, నరకానికి తీసుకెళ్లాలా స్వర్గానికి తీసుకెళ్లాలా అని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక దైవదూత మనిషి రూపంలో వచ్చి ఇలా చెప్తుంది, అతను ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలనుకున్నారో ఆ ఊరు దగ్గరగా ఉందా, లేకపోతే ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఊరు దగ్గరగా ఉందో చూడమన్నారు. ఏ ఊరైతే దగ్గరగా ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నారో ఆ ఊరు దగ్గరగా ఉంటే అతనిని నరకానికి ఆ నరకంలో వేసేయమన్నారు. ఏ ఊరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఊరు దగ్గరగా ఉంటే అతన్ని స్వర్గంలో వేయమంటారు. అప్పుడు అల్లాహ్ ఏ ఊరైతే వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు అల్లాహ్ ఆ ఊరిని దగ్గరికి రమ్మని ఆదేశిస్తారు. అప్పుడు ఆ ఊరు దగ్గరికి వస్తుంది. వీళ్ళు కొలుస్తుండగా బెత్తుడు తక్కువ వస్తుంది. ఇతను ఏ ఊరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఊరు బెత్తుడు ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఇతన్ని స్వర్గంలోకి వెళ్తారు. ఏ పైనైనా మనం చేసేటప్పుడు అల్లాహ్ భయపడుతూ చేయాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.